ఆత్మలు ఉన్నాయా? ఉంటే మనుషులకి ఎందుకు కనిపించట్లేదు? మరి దయ్యం పట్టింది, ఆత్మ ఏదో చేయిస్తుంది, దయ్యం కదిలింది, కనిపించింది అని ఎందుకంటారు? ఆ కనిపించింది ఏంటి? కుక్కలకి మాత్రమే ఎందుకు కనిపిస్తుంది? కుక్కలు వీటిని ఎలా కనుక్కుంటాయి? ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ఒక ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు సంతూర్ సోప్ ఉంది. దాని ముక్కు దగ్గర పెట్టుకుంటే సంతూర్ సోప్ స్మెల్ వస్తుంది, కానీ ఆ స్మెల్ మనకు కనిపించదు. అలాగే ఇంకో సోప్ ఏదైనా లక్సో వేరే ఏదైనా తీసుకుందాం, డిఫరెంట్గా స్మెల్ వస్తుంటుంది, కానీ డిఫరెంట్గా మనకి కనిపించదు. పప్పన్నం, పప్పు కర్రీ ఒకలాంటి స్మెల్ వస్తుంది, పక్కింట్లో చికెన్ చేస్తే అది ఒకలాంటి స్మెల్ వస్తుంది. మీకు చూడటానికి వినటానికి సిల్లిగా ఉన్నా కూడా ఇక్కడ ఈ స్పిరిట్స్ అనేవి కూడా ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ ఎనర్జీ. ఒక కుళ్ళిపోయిన వాసన, ఒక టైర్ కాలిన వాసన ఎలా వస్తుంది మనకి? ఆ పొగ ఎలా కనిపిస్తుంది? అగరబత్తి నుంచి వచ్చిన పొగ ఎలా ఆహ్లాదంగా ఉంటుంది? అలాగే నెగిటివ్ ఎనర్జీ, ఈ పొగ లాంటిదే, వాసన లాంటిదే నెగిటివ్ ఎనర్జీ. శరీరం కుళ్ళిపోయిన తర్వాత, మనిషి మరణించిన తర్వాత ఆ మనిషి నుంచి వచ్చే నెగిటివ్ ఎనర్జీనే ఆత్మ అని పిలుస్తారు. మనుషుల కళ్ళు వాటిని చూడలేవు. కుక్కలు మాత్రమే ఈ ఎనర్జీని పసిగట్టగలుగుతాయి. జస్ట్ పసిగట్టగలుగుతాయి. వచ్చిన పొగ, మంచి పొగ, చెడు పొగ, అలాగే నెగిటివ్ ఎనర్జీని అవి పసిగట్టగలుగుతాయి. అంతే తప్ప కుక్కలు కూడా ఈ ఆత్మల్ని, దయ్యాల్ని డైరెక్ట్గా చూడలేవు. కుక్కల కళ్ళ కంటే మనుషుల కళ్ళు 100 రెట్లు బాగా చూడగలవు. కానీ పసిగట్టడంలో కుక్కలు వాటికి అదొక వరం. కాబట్టి కుక్కలు రాత్రులు వింత వింతగా అరుస్తుంటాయి. నెగిటివ్ ఎనర్జీ ఎప్పుడూ విననిది, ఎప్పుడూ కనిపించనిది, వాటికి నెగిటివ్ ఎనర్జీ ఒక షేప్, ఒక పొగలాగా అలా కనిపిస్తూ ఉంటుంది. ఇదనమాట కుక్కలకి కనిపించేది, మనుషులకి కనిపించేది. మనుషులు చూడలేరు. మరి దయ్యం పట్టింది అని ఎలా అంటారు? ఆత్మలకి రూపం ఉండదు. ఒక బ్రెయిన్, హార్ట్ నుంచి బ్లడ్ పంపింగ్ చేసే వెజల్స్, నర్వస్ సిస్టము, కిడ్నీలు, ఒక రూపం ఉంటేనే ఏదైనా మూవ్ అవుతుంది, ఒక జీవి మూవ్ అవుతుంది. అలాంటిది ఆత్మ ఎలా చేయగలుగుతుంది? ఎస్, ఆత్మ ఎవరైతే వీక్గా ఉంటారో, బ్లైండ్గా నమ్మేవాళ్ళు, భయపడే వాళ్ళు వీక్గా ఉంటారో వాళ్ళ నర్వస్ సిస్టంతో గేమ్ ఆడుకుంటుంది. వాళ్ళలోకి వాళ్ళని ప్రేరేపించి వాళ్ళ ద్వారా తన పనులు తాను చేయించుకుంటుంది, చేస్తుంది, భయపెడుతుంది. ఇలా అన్నమాట. వాటి గురించి ఆలోచించే వాళ్ళను, వాటి గురించి భయపడే వాళ్ళను, ఆత్మలు ఉన్నాయి, దెయ్యాలు ఉన్నాయి అని నమ్మే వాళ్ళను ఈ ఆత్మలు కూడా ఎక్కువగా నమ్ముతాయి. నమ్మి వాటితో తన కోరికలు, వాళ్ళతో ఈ ఆత్మల కోరికలు తీర్చుకుంటూ ఉంటాయన్నమాట. సో ఇది అంతే తప్ప మనుషుల ద్వారా, వీక్గా ఉండే మనుషుల ద్వారా వాటి పనులు, వాటి కోరికలు తీర్చుకోవటమే తప్ప ప్రత్యేకించి ఆత్మలు మన కళ్ళకి కనపడవు. ఈ నెగిటివ్ ఎనర్జీ మనిషి కళ్ళు చూడలేవు. అవి వేటిని ముట్టుకోలేవు, మాట్లాడలేవు. సో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.